దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే మెజారిటీ మార్కు దాటింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి ఈసారి భారీగా పుంజుకుంది. కూటమి సైతం దాదాపు 200కు పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతుంది. స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 100 మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. బీజేపీ కంచుకోట యూపీలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి ఇక్కడ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠ పెంచుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లీడ్లో ఉన్నారు. కేరళలోని వయానాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ రాహుల్ గాంధీ లీడ్లో ఉన్నారు. ఒక యూపీలోని కర్నౌజ్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, మన్పూర్లో డింపుల్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక లక్నోలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, మోడీ చెప్పినట్లుగా దాదాపు 400 స్థానాలు బీజేపీ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పారు. కానీ మోడీ ఏదైతే చరిష్మా మస్కబారిందని చెప్పాలి. ఎందుకంటే ఆశించిన స్థానాలు ఆ ఎన్డీఏ కూటమికి రానటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర ఏదైతే పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం పెంచింది. దీంతో పెద్ద ఎత్తున దాదాపు 100 సీట్ల దిశగా కాంగ్రెస్ రాహుల్ నేతృత్వంలో వచ్చినటువంటి పరిస్థితి. ఇండియా కూటమి సైతం పెద్ద ఎత్తున సీట్లు అయితే సాధించింది. బొటాబోటీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోడీ చెప్పినట్టుగా ఏదైతే ఎక్కువ సీట్లు వచ్చి ఏదైతే 400 స్థానాలు గెలిపించుకుంటామని చెప్పినటువంటి నేపథ్యం, అటువంటి దిశగా అయితే ప్రజలు తీర్పేలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే నార్త్లో ఎన్డీఏ కూటమికి ఏదైతే తీవ్ర భంగపాటు అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఇండియా కూటమి అత్యధిక స్థానాలు అయితే కైవసం చేసుకుంది. సౌత్లో ఎన్డీఏ కూటమికి భారీగానే సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనా మోడీ అనుకున్నంతగా రాలేదు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో మోడీ చేసింది ఏం లేదన్నటువంటి ప్రచారం కాంగ్రెస్ ఇండియా కూటమి ఏదైతే చేసిందో అది ఫలించిందని చెప్పాలి. అందుకే ఆ దిశగానే సీట్లు వచ్చాయి. అయితే ఇందులో ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్, అదేవిధంగా చంద్రబాబు కీలకంగా మారున్నారు. ఇప్పటికే మోదీ ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలకు ఫోన్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. జూన్ 9 లేదా 10న ప్రమాణ స్వీకారానికైతే రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు తుది ఫలితాలు అయితే రావాల్సి ఉంది. బీజేపీకి ఏదైతే 272 సీట్లు సింగిల్గానైతే ఫామ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కూటమి ద్వారానే ఎన్డీఏ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర, అదేవిధంగా పార్టీ శ్రేణులను ఏదైతే ఐక్యంగా తీసుకుపోవడం, నేతలు సమన్వయంతో పనిచేసే దిశగా చేయడం వల్ల ఈరోజు 100 సీట్ల దిశగా కాంగ్రెస్, అదేవిధంగా ఇండియా కూటమి 200 పైచీలకు స్థానాల్లో విజయం సాధించడానికి రాహుల్ తీసుకున్నటువంటి ఆ స్టెప్పే కారణమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్లో అన్ని స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. కర్ణాటక, అసోం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. 25 స్థానాలున్న రాజస్థాన్లో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ గ్రాఫ్ పెరిగింది. దీంతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. మరోవైపు కొత్తగా ఎన్నిక కానున్న ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 9 లేదా 10న కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు ప్రధాని ప్రమాణ స్వీకార భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది విదేశీ ప్రముఖులతో సహా దాదాపు 10,000 మంది పాల్గొనే అవకాశం ఉండడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.